మన గ్రామం కార్యక్రమంలో మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అప్పన్నపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చేసి యాళ్ళ కళ్యాణి సుబ్బారావు. అయితే గ్రామ పెద్ద యాళ్ళ సుబ్బారావు గారు. మనం ఈ గ్రామ పెద్దని అడిగి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు వాటర్ సప్లై ఎలా చేస్తున్నారు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారు మన ఈ గ్రామ పెద్దని అడిగి తెలుసుకున్నాం. ముందుగా త్రాగునీటి గురించి తెలుసుకున్నాం. నమస్కారం అండి సుబ్బారావు గారు. మీ గ్రామంలో త్రాగునీటి సదుపాయం ఎట్లా ఉంది? ఎట్లా మీరు వీళ్ళందరికీ సప్లై చేస్తున్నారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మాకు ఒక సంవత్సరం నుంచి అండి తాగునీటు ఫిల్టర్ బెడ్లు అవి కూడా ఇదివరకే బాగుండేవి కదండి. ఇప్పుడు మాకు అప్పన్నపేట పంచాయతీ ఏంటి మలప్రతిపేట గ్రామం, దీనికి ఆమ్లెట్టాపూర్ గ్రామం ఉందండి. అందులో అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉందండి, 40,000 మిల్లీమీటర్లు అలాగే ట్యాంక్ ఉందండి. ఇక్కడ కూడా 60,000 మిల్లీమీటర్లు అప్పన్నపేటలో కూడా ఉంది. అక్కడ 2 ఫిల్టర్ బెడ్లు ఉన్నాయండి మలప్రతిపేటలో. అలాగే అప్పన్నపేట కూడా 2 ఫిల్టర్ బెడ్లు, 7 మీటర్ల ఫిల్టర్ బెడ్లు 2 ఉన్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం మన ఎంపీపీ గారు అవనండి, లేకపోతే ఎమ్మెల్యే గారి సహకారంతో 4 ఫిల్టర్ బెడ్లకు కూడా 3 ఫిల్టర్ బెడ్లు పూర్తి చేశారండి. ఇంకొక ఫిల్టర్ బెడ్ ఉందండి, అది కూడా మన ఎంపీపీ గారి గ్రాంట్ కూడా ఇచ్చారు. అది కూడా త్వరలో కూడా చేస్తారని చెప్పేసి చెప్పారండి. తర్వాత ఈ గ్రామంలో సీసీ రోడ్ల పరిస్థితి ఏ విధంగా మీరు డెవలప్ చేయడం జరిగింది, దాని గురించి చెప్పండి. సీసీ రోడ్డు గురించి చెప్పుకుంటే మాజీ మంత్రి గారు గండు శివరామరాజు గారు టైంలో మా పంచాయతీ 2 గ్రామాల్లో కూడా అప్పుడు వేసిన రోడ్లు అండి. మళ్ళీ కూడా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక రోడ్డు కూడా మాకు వేయటం జరగలేదు. అంటే వేయటం అని జరగలేదన్నారు. అంటే మీకు గ్రాంట్లు ఏమన్నా రాలేదా, అయితే పైనుంచి నిధులు రావాల్సింది ఉండి ఏమన్నా మీకు పెండింగ్ పడటం జరిగిందా? ఎందుకని వేయలేదండి? ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే గారు గన్ని వీరేంద్ర గారు ఒక 5 లక్షలు సీసీ రోడ్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అది త్వరలో గ్రాంట్ అవుతుంది. అది ప్రారంభిస్తామని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు త్వరగా ప్రారంభించాలి. మీరు గండి వీరాంజనేయులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి. తర్వాత స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల వ్యవహారం ఇక్కడ ఎలా జరుగుతుంది? ఆ కార్యక్రమం అది మంచి కార్యక్రమం అంటారా? స్వచ్ఛ భారత్ అనేది చాలా మంచి కార్యక్రమం ఉండే. అది ఉపయోగపడితే అది ప్రజలు ఉపయోగించుకుంటే స్వచ్ఛ భారత్ చాలా ఉపయోగకరం అయిందండి. ఇప్పుడు మన మండల పరిషత్తు మన ఎంపీపీ గారు, అలాగే మన గణపవరం ఎండిఓ గారు ఈ యొక్క గ్రామాన్ని, ఈ అప్పన్నపేట గ్రామాన్ని స్వచ్ఛ భారత్గా తీసుకోవడానికి ముందుకు వచ్చారండి. దానికి ఈ యొక్క మాది యొక్క దత్తత తీసుకుందామనండి, దత్తత తీసుకున్నాం కదండి. మా అప్పన్నపేట పంచాయతీ అంతా కూడా 100% అంతా కూడా బీసీ ఏరియా అండి. ఆ బీసీ ఏరియా వలన ఎక్కువగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో రెట్లు కట్టాలి, ఈ బీసీ ఏరియాలో కూడా 100% కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా ఎంపీపీ గారు అలాగే మన ఎండిఓ గారు తీసుకున్నారండి. అది కూడా ఈ మొన్న టామ్ వేయించారండి. ఎవరు కట్టుకున్నా సరే 100% ఎవరు కట్టుకున్నా సరే 15,000 రూపాయలు మీరు ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ ఉండాలని చెప్పేసి చెప్పారండి. అది త్వరలో అమలవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సరే, ఇక డ్రైనేజీ సమస్యలు ఎలా మీరు ఎదుర్కొన్నారు ఈ గ్రామంలో? మా గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఒక్క డ్రైనేజ్ కూడా లేదండి. అది డ్రైనేజీలు త్వరగా 10 సంవత్సరాల 15 సంవత్సరాల కింద ఒక డ్రైనేజ్ ఉండేదండి. ఆ డ్రైనేజీ గురించి అది ఆ రోడ్లు వేయటం వల్ల అది పూడిపోయి పాడైపోయిందండి. అప్పటి నుంచి కూడా ఈ 10-15 సంవత్సరాల నుంచి కూడా మాకు డ్రైనేజీలు కూడా మా గ్రామంలో కూడా ఎక్కడెక్కడ కట్టడం కూడా ఎవరో కూడా కట్టలేదండి. అంచేత డ్రైనేజీ సమస్య కూడా మాకు ఉంది కాబట్టి డ్రైనేజీ కడితే మంచిదండి. ఇప్పుడు డ్రైనేజీ సమస్యని మరి గండి వీరాంజనేయులు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. మన ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు
ఈ మొన్నే ఇప్పుడిప్పుడే వాళ్ళు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు కూడా అప్పుడే సంవత్సరం కాలపరిమితి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందండి, సంవత్సరం కాలపరిమితి అయింది. ఇంతవరకు కూడా ఈ రోడ్లకి అట్లకి ఇవ్వడం జరిగిందండి. ఇంక దీనికి డ్రైనేజీ గురించి కూడా త్వరలో ఎస్టిమేట్లు ఏమని చెప్పేసి మన ఏఈ గారికి కూడా చెప్పడం జరిగిందండి. మూడు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఏఈ గారు త్వరలో ఎస్టిమేట్ వేసి అవి కూడా మన ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారని చేస్తారండి. ఓకే, కరెంటు సమస్యలు ఉన్నాయి, లో వోల్టేజ్ కానీ ఇట్లా ఇక్కడ బాగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది ఈ రోడ్లో. మీకు వోల్టేజ్ ప్రాబ్లం కానీ, డస్ట్ ప్రాబ్లం కానీ, తర్వాత స్వచ్ఛ భారత్ క్లీనింగ్ సెక్షన్ పెట్టారు కదా, అవన్నీ మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఈ రోడ్డు మీద వెళ్ళే కూడా పక్కన చెత్త పడేసే ఇది కూడా జరుగుతుంది ఎక్కువగా. మాకు కరెంట్ విషయం ఇదివరకు అయితే చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు 100% కూడా కరెంటు విషయంలో మాత్రం 100% కూడా అది అమలు అవుతుందండి. కరెంటు గురించి మాకు ఏ ఇబ్బంది కూడా లేదండి. అంచేత మాకు ఈ చెత్త అది కూడా గ్రామంలో కూడా బండి పెట్టారండి చెత్త గురించి. ఆ బండి పెడితే ఆ చెత్త వేసుకుని చెత్త వేయటానికి ప్లేస్ లేక ఆ డ్రమ్మింగ్ స్కీమ్ కూడా మా మండలం నుంచి మమ్మల్ని కట్టుకోమని చెప్పేసి చెప్పారండి. మా పంచాయతీలో అంటే డంప్ యార్డ్ కట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా మాకు కట్టమని చెప్పేసి యువపార్టీ అపర్ణ గారు కూడా మాకు 2-3 సార్లు చెప్పడం జరిగిందండి పంచాయతీలో కట్టుకోమని. దాన్ని మాకు సైట్ లేక మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. దాతలను ఎవరన్నా చూసి సైట్ ఏమన్నా మీరు ఊరికి పెద్దగా వ్యవహరిస్తున్నారు, అన్ని రాజకీయ అనుభవం అపార అనుభవం ఉంది, మీరు ఎవరైనా దాతలను చూసి మీరు ఊరికి హెల్ప్ చేయమని అడగడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? చాలా సార్లు కూడా అడిగామండి. అడిగితే మా గ్రామంలో అందరూ చిన్న రైతులండి, అందరూ 6 ఎకరం 10 సెంట్లు ఎకరం రూపు రైతులండి. దాని వల్ల మాకు ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదండి. చాలా మంది అడిగి చూసాం సార్. తర్వాత రుణాలు అంటే బీసీ రుణాలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ బీసీ రుణాలండి మాకు మాకు ఈ యొక్క పంచాయతీకి మాకు ఈ బీసీ రుణాలు మొన్నే ఒక 6 మాసాల కింద ఈ రమ్మని చెప్పేసి మన ఎండి ఆఫీస్లో ఇంటర్వ్యూ జరిగినాయండి. బీసీ రుణాలు పెట్టుకోమని ఒక 3 మాసాల కింద పెట్టుకుని ఇప్పుడే అది నిన్న మొన్నట్లో అవి వచ్చినాయి బ్యాంక్కి పడ్డాయని చెప్పేసి జనాలకి మెసేజ్ పెట్టుకున్న వాళ్ళకి మెసేజ్ రావడం జరిగింది బీసీ రుణాలు. మళ్ళీ కొత్తగా కూడా బీసీ రుణాలు 2015, 2016 రుణాలు పెట్టుకోమని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారండి. అందరూ కూడా టామ్ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు. ఓకే, పింఛన్లకి సంబంధించి ఇంత ముందైతే పోస్ట్ ఆఫీస్కి ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు మీకు పంచాయతీలకు అప్పచెప్పారు, మీరు సెక్రటరీ ద్వారా హెల్ప్ తీసుకుంటూ ఏ విధంగా మీరు దాన్ని ముందుకెళ్తున్నారు? ఇదివరకు అయితే పెన్షన్లో 10 years బ్యాక్ పెన్షన్లో చాలా ఇబ్బంది పడేవారండి. ఆ పెన్షన్లో పార్టీ పరంగా ఇచ్చుకునేవారండి త్వరగే. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 100% కూడా ఈ 2 గ్రామాల్లో కూడా 65 సంవత్సరాల నుండి నాకు పెన్షన్ లేదన్న లేరండి. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక ఒక 40 పెన్షన్లు ఈ ఒక అప్పనపేట పంచాయతీ మలపతిపేట ఆమ్లెట్ కాబట్టి 40 పెన్షన్లు కూడా ఇచ్చారండి. ఇంకొక 25 పెన్షన్లు కూడా ప్రాసెస్ లో కూడా ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉందండి. అది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తే అప్పుడు రిలీజ్ ఇస్తే కనుక మాకు 100% కూడా పెన్షన్లు కూడా తీరుతుంది సార్. ఓకే, జన్ ధన్ యోజన ఇప్పుడు మన మోడీ గారు ప్రవేశపెట్టారు, 0 బ్యాలెన్స్ అకౌంట్ అందరూ ఓపెన్ చేయడం జరిగిందా? మా బీసీ అప్పనపేట పంచాయతీ బీసీ 100% బీసీ ఏరియా కాబట్టి అండి ఈ జన్ ధన్ అని మనకి మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రకటన చేయడం జరిగిందండి. అందుచేత మాకు ఇక్కడ బ్యాంకుల్లో 100% కూడా అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నాయండి. లేని వాళ్ళు బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వమని అన్నారు. దానికి మొన్న ఒక 350 మంది